తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో మేకల చోరీ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మదనంబేడు గ్రామంలో చోరీకి గురైన 2 మేకలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సాయినాథ్ చౌదరి తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. ఒక గొర్రెల దొంగతనం గురించి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం. దానిలో భాగంగా గత 2 రోజులు ముందర అంటే గతంగా 18వ తేదీ ఉదయం 2:30 గంటల ప్రాంతంలో మదనంబేడు విలేజ్ లో మునుస్వామి అనే ఒక రైతు ఇంటి దగ్గర 3 మేకలు కట్టేసుకుంటే 2 వ్యక్తులు మరియు ఇంకొక వ్యక్తి మొత్తం 2 బైకుల్లో వచ్చి ఇతను ఒక వ్యక్తి రోడ్లో ఉంటే మిగతా 2 అక్కడ ఇంటి దగ్గర కట్టేసిన మేకలను తీసుకొని వచ్చేసి ఒకరు బైక్ లో ఒక మేక పెట్టుకుని ఇద్దరు కలిసి ఇంకో పెద్ద మేకలు రెండు బండ్లకు తీసుకుని ఊతకోట వైపు వెళ్లారు. వీళ్ళు మంగళవారం రేపు సొంతలో అమ్మాలనే ఉద్దేశంతో ఈరోజు దాస్కుప్పంలో నైట్ అడవి ప్రాంతంలో పెట్టి వాటిని ఈరోజు తీసుకొని వెళ్తానగా మేము ఈరోజు వెహికల్ చెకింగ్ లో భాగంగా అక్కడ ఉండగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వెళ్లేసి ఇద్దరిని అరెస్ట్ చేయండి. వాళ్ళ పేర్లు వచ్చేసి హనుమంతాపురం చెందిన రాకేష్, ఇతను పిచ్చాటూరు మండలం, అదేవిధంగా దాస్కుప్పం చెందిన మునివేలు, ఇతను వచ్చేసి తిరుపతి నుంచి ఇక్కడ వచ్చి దాస్కుప్పంలో ఉన్నాడు.